నమస్కారం. బి న్యూస్ ఛానల్కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక. నేను మీ శివప్రసాద్. వేద మంత్రాలతో శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయ ప్రాంగణంలో శ్రీ పార్వతీ పరమేశ్వరుల నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు. విశాఖ జిల్లా గాజువాక వెంపల్ నగర్ సమతానగర్ కోడలి వద్ద ఉన్న శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శ్రీనివాస్ పర్యవేక్షణలో శ్రీ ఉమామహేశ్వర నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు శంకర్రావు మాట్లాడుతూ, ఈరోజు శ్రీ ఉమారామలింగేశ్వర నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో వేద మంత్రాలతో నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ విగ్రహం అతి తక్కువ సమయంలో అంటే 58 రోజుల్లో ఎంతో అందంగా నిర్మించిన ప్రముఖ శిల్పి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అతని కుటుంబానికి ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉండాలని అన్నారు. ఈ విగ్రహ నిర్మాణానికి సుమారు 4 లక్షల ఖర్చు అయిందని అన్నారు. అలాగే ఈ విగ్రహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించిన ప్రతి భక్తులకు పేరు పేరున మా ఆలయ కమిటీ సభ్యుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గల్ల శంకర్ సాయిరాం, ప్రగడ శంకర్రావు, పప్పుల బాబురావు, పప్పుల త్రినాథరావు, బొండారాము, గోవిందరావు, అప్పికొండ సంతోషి మరియు మహిళా కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పంకజం జ్ఞానయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. దుర్గా మల్లేశ్వర ప్రతిష్ట కార్యక్రమం వెంపల్ నగర్ గ్రామంలో ఈరోజు ఉదయం 7 గంటల 2 నిమిషాలు ప్రతిష్ట కార్యక్రమం దివ్య వైభవంతో అంగరంగ వైభవంగా జన సమూహంలో అత్యంత వైభవంగా జరగడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే మనకి దుర్గాదేవి అనుగ్రహంతో దుర్గా ప్రతిష్ట కార్యక్రమం అయింది. 7 సంవత్సరాలు అయింది దుర్గాదేవి ప్రతిష్ట అయ్యి. ప్రతి శుక్రవారం కూడా ఎక్కడా ఖాళీ లేనంత జనం, వందలాది జనం మా గుడికి ఇక్కడికి రావడం జరుగుతుంది. స్పెషల్ కార్యక్రమాలు, పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, అలాగే అన్ని రకాలైనటువంటి ఉత్సవాలు కూడా మహావైభవంగా యజ్ఞయాగాదులతో సహా చాలా క్రతువులు, అన్ని కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా ఇక్కడ జరుగుతుంది అందరి సమక్షంలో. అయితే ఏంటంటే ఈ ప్రాంతానికి కాస్త దూరంగా వెళ్ళవలసి వస్తుంది శివాలయానికి. దాన్ని పురస్కరించుకుని మన గ్రామ వాస్తవ్యులందరూ కూడా పెద్దలు, మన శంకర్ సాయిరాం గారు, మన శంకర్ గారు తదితర పెద్దలు అందరూ కూడా పేరు పేరుని వీళ్ళు ఏంటంటే అందరూ నిర్ణయించుకొని ఈ ప్రతిష్టా కార్యక్రమం ఇక్కడ ఈరోజు నిర్వహించడం జరిగింది. తక్కువ సమయంలో 2 నెలల కాలంలోనే అనుకోవడం, అది భగవంతుడి మహిమగా ఇక్కడ ఇవాళ మే 8వ తారీఖుని శంకుస్థాపన చేయడం అయింది. తర్వాత ఈరోజు 2 నెలలు కూడా ఇంకా పూర్తి అవ్వలేదు. ఈ కార్యక్రమం భగవంతుడి అనుభవంతో చేయడం జరిగింది. అంచేత అందరికీ కూడా ఆయురారోగ్యాలతో ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి దగ్గరలో ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలు, మన సమతానగర్ కానివ్వండి, ఎలవాన్పాలెం కానివ్వండి, ఆ తర్వాత ఈ సమతానగర్ ఉడాకాలనీ కానివ్వండి, మన వెంపల్ నగర్తో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా అందుబాటుగా ఉంటుంది. ఇది అందరూ వచ్చి ప్రతి సోమవారం కూడా ఇక పూజా కార్యక్రమాల్లోనూ, ప్రతి నెలలోనూ మాస శివరాత్రి నాడు జరిగేటువంటి ఒక రుద్రాభిషేకం కార్యక్రమంలోనూ, మహాశివరాత్రి కానివ్వండి, ప్రతి మహాశివరాత్రికి కూడా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. స్పెషల్ పండుగలన్నింటిలోనూ కూడా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి విరివిగా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సర్వులు కూడా ఆనందంగా శుభంగా ఆరోగ్యాలతో వర్ధిల్లుతారని కోరుతూ సెలవు. కారణం అంటే ఆ పరమేశ్వరుడు మాకు ఈ సంకల్పం ఎందుకు కల్పించాడో మేము చెప్పలేము. కానీ అమ్మ ఆ దుర్గా భవాని తల్లి 2019లో ఇక్కడ తీసుకొచ్చాం. అక్టోబర్ 6వ తారీఖున 5, 6, 7, 3 రోజులు ఉపవాసం చేసాం. చాలా ఘనంగా చేసుకున్నాం. తర్వాత ఏం కార్యక్రమం చేద్దామా అని మనసులో సంకల్పన వస్తే మళ్ళీ ఈ పార్వతీ పరమేశ్వరులు వచ్చారు. ఈ పార్వతీ పరమేశ్వరులు వస్తే ఎలా చేద్దాం, మా దగ్గర అయితే డబ్బులు లేవు, ఏం చేయాలో మాకు తెలియదు. కానీ దాతల సహకారంతోనే ఈ విగ్రహాలు 55 రోజులు మే 8వ తారీఖున శంకుస్థాపన చేశాము. ఈరోజు జూలై 2వ తారీఖు కల్లా ఇంతవరకు కార్యక్రమం చేశారన్నమాట. ఇదంతా భగవంతుడి సంకల్పనే. మా గ్రామ ప్రజలు, మా కమిటీ నంబర్ అందరూ సహకారంతోనే ఈ పని చేయగలిగామన్నమాట. నేటికి సుమారు ఎన్ని సంవత్సరాలు సార్ ప్రతిష్ఠించి? నేటి 2019 నుంచి నేటికి 8 సంవత్సరం ఇది. ఈ 8 సంవత్సరం నుంచి ఆ దుర్గాదేవి గుడిని కొలుస్తూ ఈరోజు ఆ పార్వతీ పరమేశ్వరులకు అనమాట మేము ఇలాగ స్థాపించాం.
ఇంకా ఫ్యూచర్లో మా గ్రామం సహాయంతో, మా కమిటీ మెంబర్ల సహాయంతో ఈ ప్రజల సంతని ఇంకా మేము డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం. అదంతా భగవంతుడి సంకల్పం. ఈ విగ్రహ శిల్పి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? విగ్రహ శిల్పి యాక్చువల్గా డ్రైవర్ కాలనీ ఆయన వచ్చి మాకు సహకరించారు. ఆయన కూడా శ్రీనివాస్ గారు అనేసి ఆయన ఉన్నారు ఇప్పుడు? ఆయన ఇంకా రాలేదండి, వస్తారు. ఆయనకు చాలా బిజీగా ఉంటాడు. ఆయన ఎక్కడ చూసినా ఈ ఏరియాలో ఎక్కడ ఏ దేవాలయం కట్టినా ఆయనే కడుతుంటాడు అనమాట. అందువల్ల పిలిచాము, వస్తారన్నారు. ఆయన ఈ పనులన్నీ చూసుకొని వస్తారన్నమాట. చెప్తున్నాం కదా, మా సంకల్పం పెడతాం కూడా అనుకోలేదు. ఎందుకు వచ్చింది సంకల్పం మాకే తెలియదు. ఆ పరమేశ్వరుడు అలాగ అనిపించాడు. అంతే, కుర్రలందరూ మాట్లాడుకున్నాం, చేద్దామంటే చేద్దాం. అందరూ సహకరించారు. అందరూ సహకారంతో ఇలాగ వచ్చిందనమాట. మాకు ఆశ్చర్యంగా ఉంది, 55 రోజుల్లోనే ఇంత దారుణంగా మేము కంప్లీట్ చేయగలిగామా అని. అదే ఆశ్చర్యంగా ఉంది. అదే మాకు ఆశ్చర్యంగా ఉంది. 55 రోజుల్లో ఈ కార్యక్రమం అవ్వాలంటే చిన్న విషయం కాదు. ఆ భగవంతుడు రూపాయి మన చేతిలో లేకపోయినా మా గ్రామ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు సహాయం చేశారు. మా కమిటీలందరూ కూడా కష్టపడ్డారు. అందువల్ల గ్రామంలో శివపార్వతులు ఆల్రెడీ దుర్గమ్మ గుడి ఆల్రెడీ ఉన్నది. అట్ సేమ్ టైం మనకి శివపార్వతుల విగ్రహ ప్రతిష్టాపన మేము ఏంటంటే వెంపల్ నగర్ గ్రామానికి ఇది దేవుని భక్తితోటి మొత్తం ఇదంతా గ్రామ ప్రజల సహాయ సహకారాలతోటి ఈ శివపార్వతుల విగ్రహం ఈ సరౌండింగ్ ఏరియా అంతా నీట్గా ఉంచుకొని నిత్యం దైవస్మరణలో చేయడానికి ఈ గ్రామ ప్రజలందరూ, గ్రామానికి సంబంధించిన ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలు అందరూ వచ్చి నిత్య దీపారాధన చేసుకోవడానికి అనుకూలంగా ఇవి ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో ఈ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. మేము వెంపల్ నగర్ దుర్గాదేవి కమిటీ నేమ్లోని దగ్గర 2019 నుంచి కమిటీ ఏర్పడడం జరిగింది. అప్పటికాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ అనేది చాలా వరకు చేయడం జరిగింది. దాంట్లోని మనకి ఏంటంటే ఇప్పుడు మొన్న గత 60 రోజుల కాడి నుంచి మామూలుగా మాట్లాడుకున్నప్పుడు మనము శివపార్వతుల విగ్రహం అనేది ఒకటి మన నెలకొల్పుకోవాలనేసి, నెక్స్ట్ మనకి ఇక్కడ లోకల్లో ఎక్కడ కూడా శివాలయం అనేది చాలా దూరం, గ్రామానికి చాలా దూరం, అంటే ఉడపానీలో ఉంది, కంచి రోడ్లో ఉంది. మాకు ఇక్కడ దగ్గరలో ఎక్కడ కూడా మాకు శివపార్వతుల విగ్రహం అనేది కనిపించలేదు. కాబట్టిగా మా గ్రామాన్ని అభివృద్ధి చెందుకోవడానికి నెక్స్ట్ అది అమ్మవారి సంకల్పమే, ఎవరిమీ అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు 2019 నుంచి అంటే ఇప్పుడు 8 సంవత్సరాలు, 8 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా ఈ సంకల్పం అనేది ఎవరికి తలంపు రాలేదు. కానీ అనుకున్న 60 రోజుల్లోనే ఆ సంకల్పం రావడం, అలాగే కమిటీ వారు అవ్వచ్చు, అలాగే మా గ్రామ ప్రజలు అవ్వచ్చు, అలా ప్రతి ఒక్కరు మనం ఎవరము కూడా ఎవరింటికి కూడా డొనేషన్ అనేది ప్రతి ఇంటికి ఎవరమే వెళ్ళలేదండి. అందరూ వారందరూ వాళ్ళే వచ్చి మీరు ఇక్కడ కడుతున్నారు కదా, మేము మీకు ఈ సాయం చేస్తాము అనేసి అందరూ వాళ్ళందరూ వాళ్ళే, అమ్మవారే అయ్యవారే వాళ్ళని రప్పించుకొని ఇప్పించారు. అందుకు మా కమిటీ తరపు నుంచి